అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారి పేరుని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నా పేరు అంటే రాపాక వరప్రసాదరావు నా పేరు ప్రకటించడం జరిగింది. మరి గతంలో వేరువేరు పార్టీలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చాం. అసెంబ్లీ పార్లమెంట్ రెండూ కూడా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయండి, అసెంబ్లీని గెలిపించండి, పార్లమెంటుని గెలిపించండి అని చెప్పి క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమిద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని మేము అందిస్తాం. గతంలో 2 సార్లు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఈ